అంటే తెలంగాణకు షాడో సీఎం చంద్రబాబుగానే ఉన్నారు. ఆయన శిష్యుడు రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టును వినియోగించట్లేదు. వరద జలాలు వస్తున్నప్పటికీ కూడా జలాశయాలు నింపట్లేదు. సో కేవలం బీఆర్ఎస్ పార్టీ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు మరి అది వినియోగించట్లేదని చెప్పి కూడా బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలు ఏం చెప్తారు సార్? అంటే మేము కూడా నిరంతరం కాళేశ్వరం ప్రాజెక్టు వ్యతిరేకంగా కొట్లాడడం జరిగింది. మాకు తెలుసు ఆ రోజుల్లోనే ఇది ఒక కమిషన్ ప్రాజెక్టు, కేవలం కమిషన్ల కోసము ఈ ప్రాజెక్ట్ పెట్టి లక్షలాది కోట్ల రూపాయలు నాశనం చేసిన సంగతి ప్రజలందరికీ తెలుసు. సో ప్రజలు కూడా వెయిట్ చేసినారు, కేసీఆర్ పోయిన తర్వాత మాకు ఏదైనా మేలు జరుగుతుంది అని చెప్పి చాలా వరకు ఎదురు చూసినారు. ఈ యాక్చువల్లీ ఇష్యూ ఇక్కడ ఇదే ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు సరిగా నడిపిస్తుంది అని చెప్పి ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించినారు. వీళ్ళేమో కేవలం కమిషన్ల కోసం ప్రాజెక్ట్స్ వీలు పెడుతున్నారు. సో ప్రజలు కూడా గమనించి అరే వీళ్ళని ఇంటికి పంపించాలని చెప్పి ఇంటికి పంపించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన నిర్ణయాలు చర్చించి ఏది